2026 ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విజయబేరి రాష్ట్ర స్థాయి మార్కులతో మెరిసిన విద్యార్థులు ఈ రోజు విడుదలైన ఐపీఈ 2026 ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి విజయ దుందుంబి మోగించారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ శ్రీ ముడియం చంద్రమౌళీశ్వర రెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎంపీసీ విభాగంలో కె కావేరి 770కి 466 మార్కులు సాధించి కళాశాల టాపర్గా, టౌన్ సెకండ్ ర్యాంకర్గా నిలిచింది. అలాగే డి శరణ్య 465, జె యశస్విని 464, ఎన్ శృతి 464, జి స్వాతి 461 మార్కులతో రాష్ట్ర స్థాయి టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. మొత్తం 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 15 మంది ఉన్నారని తెలిపారు. బైపీసీ విభాగంలో ఎం ఖామ్సింసా 455కి 432 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. జూనియర్ సిఈసి విభాగంలో ఎన్ తరుణ్ కుమార్ 500కి 474 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. సీనియర్ విభాగంలో ఎంపీసీ గ్రూప్లో ఏ విక్కిరాజ్ అలెక్స్ 1000కి 976 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచాడు. బైపీసీ విభాగంలో ఎస్ఏ తబసుం 1000కి 978 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సిఈసి విభాగంలో పి మంజునాథ్ 1000కి 926 మార్కులు ప్రతిభ కనబరిచారు. ఈ అద్భుత ఫలితాలకు ప్రధాన కారణం ప్రారంభ దశ నుంచే జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల దృష్టితో శిక్షణ అందించడమని కళాశాల నిర్వాహకులు తెలిపారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన అభినందన సభలో గౌరవ సలహాదారులు రంగారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజేతల్ని అభినందించారు. నేను 470కి గాను 466 మార్కులు సాధించాను. దీనికి కారణం మా కాలేజ్ డైరెక్టర్స్, లెక్చరర్సే. మా కాలేజ్లో జేఈ, ఎంసెట్ చాలా బాగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా దాంట్లో కూడా విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డి శరణ్య. నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 470కి గాను 465 మార్కులు వచ్చినందుకు ఆనందిస్తున్నాను. దీనికి కారణం మా కాలేజ్ డైరెక్టర్స్, లెక్చరర్స్, మాకు చెప్పిన ఫ్యాకల్టీ మొత్తం సూపర్ సీనియర్స్ అయినందుకు కారణం. ఈ కాలేజ్లో చదువుతున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మా కాలేజ్లో జేఈ, ఎంసెట్ మరియు కోచింగ్స్ చాలా బాగా చెప్తున్నారు. నేను తర్వాతి సంవత్సరం కూడా ఈ కాలేజ్లో చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుంటానని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ఎన్ శృతి. నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్లో ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నాకు 470కి గాను 464 మార్కులు వచ్చాయి. ఇందుకు కృషి చేసిన మా టీచర్స్కి మరియు ఫ్యాకల్టీ, సీనియర్ లెక్చర్స్కి నా కృతజ్ఞతలు. మా సార్ వాళ్ళు రోజు స్టడీ అవర్స్ క్రమంగా పాటించేవాళ్ళు. మా కాలేజ్లో జేఈ మరియు ఎంసెట్ కూడా చెప్తారు. నేను సెకండ్ ఇయర్ కూడా ఇక్కడే చదివి మంచి మార్కులు తెచ్చుకుంటానని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అల్ఫియా తబసుం. నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్లో బైపీసీ చదివాను. నాకు సెకండ్ ఇయర్లో 978 వచ్చాయి 1000కి. దీనికి కారణమైన మా ప్రిన్సిపల్ గారికి, లెక్చరర్ ఫ్యాకల్టీకి అందరూ అప్పుడు డౌట్ క్లారిఫై చేశారు. దీనివలన నేను బాగా మార్క్స్ తెచ్చుకోవడం వలన అందరూ సంతోషం పడ్డారు. నేను శ్రీ వెంకటేశ్వర కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నాకు 470కి గాను 464 మార్కులు వచ్చినాయి. దీనికి కారణం మా డైరెక్టర్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి, సీనియర్ ఫ్యాకల్టీకి అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నైట్ స్టడీ చెప్పడం వల్ల మాకు బాగా మార్క్స్ వచ్చాయి. ధన్యవాదాలు. ఈరోజు వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థులు విజయం మోగించారు. ఈ సంవత్సరము కనివిరియని రిజల్ట్తో మా విద్యార్థులు ముందంజ వేసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి మా కళాశాలలో టాప్ 5 ర్యాంకులతో చాలామంది విద్యార్థులు రావడము మాకు చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఇలాంటి టాప్ 5లో స్టేట్ ర్యాంకులు రావడానికి కారణము మా కళాశాలలో నుండి అధ్యాపక బృందము, సీనియర్ ఫ్యాకల్టీలు కావడం వల్ల ఏ రోజుకు ఆ రోజు స్టడీ అవర్స్లో సీనియర్ ఫ్యాకల్టీ ఉంటూ వాళ్ళ సందేహాలు తీర్చడం వల్లనే ఇలాంటి రిజల్ట్ సాధించాము. గత సంవత్సరం కూడా మేము ఐఐటి నీట్లో కూడా విజయాలు సాధించాము. రాబోయేటువంటి ఎంసెట్, జేఈ మెయిన్స్ నీట్లో కూడా మంచి ఫలితాలతో మేము ముందుంటామని కోరుతున్నాము. అయితే నంద్యాలలో మేము ఒకే బ్రాంచ్ నుంచి ఈ రిజల్ట్ సాధించడం అనేటువంటి చాలా సంతోషకరంగా ఉన్నది. మరొకసారి
మా విద్యార్థులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగనే ప్రతినిత్యం వార్తలు చేస్తున్నటువంటి మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలుపుకుంటూ ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.